హలో, బాగున్నారా? ఈరోజు వడియాలు పెట్టాను. వడియాలు రెడ్గా ఉన్నాయేంటి అనుకుంటున్నారా? ఆరెంజ్గా ఉన్నాయి అనుకుంటున్నారా? నేను టమాటా వడియాలు పెట్టానండి. టమాటాలు ఒక 10 టమాటాలు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసి మిక్సీ పట్టేసి, ఆ తర్వాత సగ్గుబియ్యం మంచిగా ఉడికిన తర్వాత ఈ టమాటా గుజ్జు వేసి బాగా ఉడికించి వేసాను. ఆ తర్వాత కొంచెం చిక్కదనం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ నేను ఇలా క్లాత్ మీద పెట్టేశాను అనమాట. నాకు షీట్స్ ఎక్కడ దొరకలేదన్నమాట. కవర్ మీద పెడితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్లాస్టిక్ మీద పెట్టకూడదు వేడిగా అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి నేను ఇంకా మంచిగా ఉండే పంచలు తీసుకొని దాన్ని ఇట్లా తడి చేసి, ఆ తర్వాత ఇలా టేబుల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న టీపాయిలు, అట్లాంటి టేబుల్ అన్నీ నేను ఎండలో వేసుకొని దాని మీద ఈ తడిగుడ్డ పరిచేసి, ఆ తర్వాత ఇలాగా చిన్న చిన్నవిగా పెట్టేస్తున్నాను. ఎప్పుడు పెద్దగా పెట్టేదాన్ని వడియాలనేవి, ఈసారి నేను చిన్న చిన్నవిగా ట్రై చేశాను అన్నమాట. చూసారా, అలా పెట్టేశాను. ఒక 3-4 టేబుళ్ళు టీపాయిలు అనమాట, టేబుల్స్ కాదు. వాటిల్లో నేను ఇలా పెట్టేశాను. హాఫ్ పంచ కట్ చేసేసి అలా తడిపి దాని మీద వేసి, ఆ తర్వాత ఇలా పెట్టేసుకొని మనం సాయంత్రానికి మంచిగా ఎండిపోయిన తర్వాత వాటిని నీళ్లు చల్లుకొని తీసేసి ఒక రోజంతా ఎండలో పెట్టేసామంటే వడియాలు రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని చారులోకి, చారన్నంలోకి, రసం, సాంబార్లోకి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఈజీగా పెట్టేసుకున్నామో చూసారా. కొంచెం కష్టపడాలండో, ఈ కష్టపడితే మనకు ఎప్పుడు మంచిగా టేస్టీ ఫుడ్ అనేది రెడీ అవుతుంది. ఉడకబెట్టి సగ్గుబియ్యం ఎలా ఉడకబెట్టాలి, ఇలా టమాటా గుజ్జు వేసి ఇది అంతా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలా చూడండి, చిక్కగా అయిన తర్వాతే నేను ఇలా వేస్తున్నాను అనమాట వడియాల్లాగా. ఇంకా చిన్నవి పెట్టచ్చు, ఇంకా పెద్దవి పెట్టచ్చు. నేను మీడియం సైజుగా పెట్టాను అనమాట. ప్రతిసారి పెద్ద పెద్దగా వడియాలు పెట్టేసేదాన్ని, అప్పడం సైజులో పెట్టేదాన్ని. ఒక 7-8 వేయించేసుకుంటే ఫ్యామిలీ అంతా తినేసేటట్టు. ఇప్పుడు అలా కాకుండా కొంచెం చిన్న సైజులో పెడుతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, మంచిగా ఉంటుంది. దీంట్లో టమాటా, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి మన చాయిస్ అనమాట. ఇవి ఆరెంజ్గా ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి వేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి ప్లెయిన్గా ఉండే వడియాల్లో వేసుకోవచ్చు. అట్లా చేస్తూ ఉంటాను. లెమన్ పిండుకుంటాం, దీంట్లో టమాటా ఉంది కాబట్టి లెమన్ వేయలేదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.